హాయ్. అలైనర్స్ అంటే చిన్న గ్యాప్ ఫిల్ చేయడానికే, లేదంటే పెద్ద పెద్ద కేసులు బ్రేసెసే చేయాలి తప్ప అలైనర్స్ చేయకూడదని చాలామంది అనుకుంటారు కదా! సో, మీరు అలాంటి వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలైనర్స్ ఏ ఏ కేసెస్ వాడొచ్చో మీకు తెలుస్తుంది. టుడే ఈ మధ్య మోడర్న్ అలైనర్స్ బ్రేసెస్‌తో సమానంగా, ఇంకా చెప్పాలంటే బ్రేసెస్ కంటే ఎక్కువ కూడా ట్రీట్మెంట్‌ని సింపుల్‌గా చేస్తున్నాయి. సో, మోడర్న్ అలైనర్స్ ముఖ్యంగా ఇన్విజిలైన్ ద్వారా చేస్తే ఎలాంటి కాంప్లెక్స్ కేసెస్ అన్నా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనది మీకు ప్లాన్ చేస్తున్న ఆర్థోడాంటిస్ట్ కాబట్టి ఇన్విజిలైన్‌లో పక్కా ట్రీట్మెంట్స్ వస్తాయి. శాంపుల్‌కి ఏ ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మన ఇన్విజిలైన్ ఆర్ అలైనర్స్‌తో ట్రీట్మెంట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. మొదటగా క్రౌడింగ్ అంటే ఒక పన్ను మీద ఒక పన్ను ఎక్కడం. అంటే మన పళ్ళ వరుసలో ఇరుకుతనం ఉండడం వల్ల అలా ఒక పన్ను మీద ఒక పన్ను ఎక్కుతా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్‌ని మన అలైనర్స్ ద్వారా చేస్తే సింపుల్‌గా పెయిన్ ఎక్కువ లేకుండా స్పేస్ క్రియేట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఒక స్ట్రెయిట్ ఫార్మ్‌లో దాన్ని మన పర్ఫెక్ట్ స్మైల్ వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ రొటేషన్స్ అంటే మీకు పళ్ళు వంకరగా తిరిగినా, లేకపోతే ఒక పన్ను మేంచి ఇంకో పన్ను తిరిగినా కూడా రొటేషన్స్ అంటారు. ఇలాంటి రొటేషన్స్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఈ అలైనర్స్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎత్తు పళ్ళు బాగా ఎత్తుగా ఉన్నప్పుడు జనరల్‌గా మనకు స్పేస్ లేక పనులనేవి ఎత్తుగా వస్తాయి. సో అలాంటి కండిషన్‌లో మన అవసరాన్ని బట్టి ప్లానింగ్ తర్వాత పైన ఒక 2 పళ్ళు, కింద ఒక 2 పళ్ళు తీసి అలైనర్స్ ద్వారా బ్రేసెస్‌తో ఎలా చేస్తామో అట్లాగే అలైనర్స్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ బ్రేసెస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్రేసెస్‌కి టైం ఎక్కువ తీసుకుంటది. వేరస్ అలైనర్స్ అనేది చాలా తక్కువ టైంలో అవుతది. లాస్ట్‌గా చెప్పాలంటే అందరికీ కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ పళ్ళ మధ్యలో సందులు అంటే స్పేసింగ్ బిట్వీన్ యువర్ టీత్. ఇలాంటివి కూడా అలైనర్స్ ద్వారా చాలా అంటే చాలా తక్కువ టైంలో చేయొచ్చు అండ్ పర్ఫెక్ట్ స్మైల్ మీ సొంతం కావచ్చు. అలైనర్ సక్సెస్ అనేది మీ ఆర్థోడాంటిస్ట్ అంటే ఎండిఎస్‌లో ఆర్థోడాంటిస్ట్ చేసిన వాళ్ళ ప్లానింగ్ మీదే ఆధారపడి ఉంటది. ఎందుకంటే ఈ అలైనర్స్‌లో అటాచ్‌మెంట్స్ ఎక్కడ పెట్టాలి, ట్రీట్మెంట్ గోల్ ఏంటి, ట్రీట్మెంట్ టైమ్ పీరియడ్ ఏంటి అంతా డిసైడ్ చేసేది మన ఎగ్జాక్ట్ ప్లానింగ్. సో ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఎండ్ రిజల్ట్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో ప్లానింగ్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్షన్ స్టెప్స్ వరకు ఎవ్రీథింగ్ ప్లాన్ చేసేది మీ ఆర్థోడాంటిస్ట్ మాత్రమే. మీలో ఎవరైనా అలైనర్స్ వేయించుకోవాలి. బట్ కాస్ట్ ఎంతవుతది? నాకు ఎంత టైమ్ పీరియడ్ పడతది? నాకున్న ప్రాబ్లమ్స్‌కి అలైనర్స్ పనిచేస్తాయా? పనిచేయవా? అని డౌట్స్ ఉంటే ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వెంటనే రిప్లై చేస్తాను.